నిహితుడైన శరణందు నమ్ముజు జంగమార్చన చేయు విధియే నీ సన్నిధి నాకు కూడా సంగమ దేవా అని అడుగుతున్నారు. ఒక భక్తుని గురించి మన కూడల సంగమ దేవుడు వివరిస్తున్నారు అనమాట. సుప్రభాతమున లేచి అని అంటే మీరందరూ ఉదయాన్నే నిద్ర లేచి మీ కాలకృత్యాలను నిర్వహించుకొని మీ అన్ని అవసరాలను అయిపోగొట్టుకొని ఒక లింగార్చన పూజకి మీరందరూ కూర్చుంటారు. ఆ భక్తి అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఈ వచనం యొక్క అర్థం. మీరు చేసే పూజ అనేది ఏ విధంగా ఉండాలి? 5 నిమిషాలు మీరు పూజ చేస్తారు. 5 నిమిషాలు కాకుండా 1 నిమిషమో 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలే మీరు ఆ లింగం పైన పెట్టే ధ్యాస అతి ముఖ్యమైనది. అంటే దేవుడికి మనం దగ్గర అయ్యే ఒక తత్వం దొరికింది ఏది అంటే లింగాయత్వంలో ఉంది ఒక లింగ పూజ మాత్రమే. ఆ 2 నిమిషాలే మీరు దేవుని పైన దేవునితో మాట్లాడుకుని మమేకం అయ్యే సంఘటన రోజు మీ కృత్యాల్లో జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తుండంటే ఉదయాన్నే నిద్రలేచి ఎంతో నిశ్చలమైన భక్తితో ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తే కాలము, కర్మ మరియు మృత్యువు వంటి భయాలు మనకు తొలగిపోతాయి. మనకు రేపు ఏదో జరుగుతుంది, ఈ రోజు మొత్తం ఏం జరుగుతుంది అనే దానిపైనే మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఆ చేసే 2 నిమిషాల పూజ కూడా ఈరోజు ఏం చేయాలి, ఈరోజు మధ్యాహ్నం ఏముంది అనే దానిపైన ధ్యాస పెట్టకుండా మీరు మాట్లాడే విధానం కానీ ఏదైనా దేవుడితో మమేకమయ్యే విధానం కానీ దేవుడి పైనే ఉంచి ఆ ధ్యాసను మీరు పంచుకోండి. అంటే మీకున్న అవసరాలు కానీ మీరు చేసే పనులు కానీ నిజాయితీగా ఉండి నేను ఈరోజు చేసే పనిలో ఏ ఆటంకాలు రాకుండా నాకు ముందుంచి నడిపించు దేవుడా అని మొక్కే ఉదయకాలం ఏది అని అంటే సుప్రభాత వేళ. నీ చూపులు ఎదురు కాని దేవా అంటే నీ కటాక్షము మా పైన లేనప్పుడు, మా కన్నులు నిన్ను ప్రేమగా చూడనప్పుడు ఆ కన్నులు మాకుండి వ్యర్థము అని చెప్పి వచనంలో చెప్తురన్నమాట. సదా నిందితుడైన ఎల్లప్పుడూ నీపై ఆధారపడి శరణు కోరుతూ నీ భక్తులను అర్చించడమే నీ సన్నిధి చేరుకోవడానికి మార్గమని నమ్ముతాను. నీ సేవలో నడవడమే నాకు ఒక గొప్ప వరం, నువ్వు నాకు దొరకడమే ఒక గొప్ప బహుమతి. ఈ విధంగా మనం దేవుణ్ణి నమ్మినప్పుడు మాత్రమే భగవంతునికి మనము దగ్గర అవుతాం. ఇక్కడ మనకు ఒక గురువు ఇచ్చిన సందేశం ఏంటంటే గురువుకి ఒక 2 శిష్యులకి మధ్య జరుగుతున్న ఒక సంభాషణ గురించి ఇప్పుడు చెప్తాను. ఒక గురుకులం ఉందన్నమాట. ఆ గురుకులంలో చాలా మంది శిష్యులు ఉన్నారు. చాలా మంది ఇప్పుడు మనం అందరం ఇలా ఇక్కడ ఎలా కూర్చున్నామో అక్కడ అలాగే శిష్యులు ఉన్నారు అన్నమాట. ఇక్కడ మనం మనుషులాగా కూర్చున్నామో అక్కడ శిష్యులు, గురువు, ఒక ముఖ్యమైన వ్యక్తులు. ఇప్పుడు ఇక్కడ 2 ఎలా ఉంటారో అక్కడ 2 ముఖ్య శిష్యులు ఉన్నారు గురువు గారికి. అయితే గురువు గారు ఏం చేశారంటే ఇంతమంది శిష్యులను నేను వచ్చేసరికి మీరు బోధిస్తూ ఉండాలి, మనం నేర్చుకునే వచనాలు కానీ మనం నేర్చుకున్నవి నేను మీకు కొన్ని చెప్పిన హితబోధలు కానీ మీరు వాళ్ళకు వివరిస్తూ ఉండాలి అని చెప్పి గురువు గారు ఆ 2 శిష్యులకి ఆ పనిని అప్పచెప్తాడు. అయితే అందులో ఉన్న 2 శిష్యుల పేరు కేశవ, కాశీ. కేశవ, కాశీ అనే 2 వ్యక్తులు. ఈ కాశీ అనే వ్యక్తి ఏం చేస్తారంటే ఎంతసేపు వ్యక్తులని మాట్లాడించడం, వాళ్ళ తరపున ఏదుంది అనే ఆ మాటల్ని రాబట్టడం. అంటే ఇప్పుడు ఎంతసేపు వేరే మాటలు మాట్లాడడం, పని అప్ప చెప్పినప్పుడు ఆ పనిని సక్రమంగా నిర్వర్తించేవాడు కాదు కాశీ. అయితే ఈ కేశవ ఏం చేసేవాడంటే గురువు అప్ప చెప్పిన పనిని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి హితబోధలు చేస్తూ ఇచ్చిన వచనాలు గాని పనిని గాని సక్రమంగా నిర్వర్తిస్తూ వెళ్ళేవాడు కాశీ. అయితే ఒక రోజు ఏమవుతుందంటే కాశీ, కేశవ ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు కూర్చొని ఒక పుస్తకాన్ని పట్టుకొని చదువుతుంటారు అనమాట. ఇక్కడ కాశీ మాత్రం చాలా నిమగ్నం అయిపోయి ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు. కేశవ మాత్రం ఎవరు వస్తున్నారు, వాళ్ళని ఎంతవైపు అంటే 2 వ్యక్తులు ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే గురువు గారు నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాకే ఫస్ట్ మంచిగా మెచ్చుకోవాలని ఉంటుంది. 2 మధ్యన ఉన్న భేదము ఎలా ఒక పనిని అప్పచెప్పినప్పుడు నన్ను నేనే ఫస్ట్ కనిపించాలి, నేనే గొప్ప కనిపించాలని ఒకరికి ఆలోచన పుట్టింది. అది ఎవరికి? కేశవకి. కానీ కాశీ మాత్రం ఏం చేస్తారంటే సరే నాకు గురువు గారు అప్పచెప్పిన పని ఏముంది, ఇది చదవడం, దీన్ని మాత్రమే నేను చదవాలి, ఇంకా కొంతమంది శిష్యులకి పంచుకోవాలి అని చెప్పి అనుకుంటాడు. అప్పుడు అక్కడికి గురుకులశాలకి ఎదురైతారు ఎవరు వచ్చేసారు గురువు గారు. వచ్చిన తర్వాత గురువు గారు ఎక్కడి నుంచో దూరం నుంచి చూస్తుంటారు అనమాట. 2 అప్పచెప్పిన పనిని ఎవరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఒక కన్ను వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుందంటే కాశీ
కాశీ మాత్రం నిమగ్నమై ఉన్నాడు. కేశవ మాత్రం వచ్చిన వాళ్ళందరికీ మీరు నేను మీకు ఎక్కువ చెప్పినా, నేను హితబోధ మీకు ఎక్కువ చేసిన, నేనే ఎక్కువగా మీకు నేర్పించిన అనేది మీరు గురువు గారికి చెప్పాలి అని చెప్పి చెప్తుంటాడు. ఇది చూసిన గురువు గారు కేశవ కాశీ మీరు ఒక్కసారి నా దగ్గర వచ్చి కూర్చోండి అని చెప్పి చెప్తారు. గురువు గారు అంటారు. అన్న తర్వాత వెళ్ళి కూర్చుంటారు. నేను ఇప్పుడు మీ ఇద్దరికి ఒక 3 పరీక్షలు పెడతాను. ఆ పరీక్షల్లో ఎవరు నెగ్గితే వాళ్ళు నా నేను చెప్పిన హితబోధలకు గాను, నేను చెప్పిన బోధన అభ్యసనానికి గాని మీరు పాత్రవుతారు. నా తర్వాత మీరే గురుకుల శాలకి పెద్ద అని చెప్పి చెప్తాడు. అయితే కేశవ కాశీ ఏం చేస్తారంటే సరే అని చెప్పి తీసుకుంటారు. కేశవ మైండ్ ఏముంది, నేను గొప్ప కావాలి మాత్రమే ఉంది. కాశీకి ఏముంది, మా గురువు గారు చెప్పిన పనిని మాత్రమే నేను నిర్వర్తించాలి, వాళ్ళు చెప్పిన బాటలో నేను నడవాలి అని చెప్పి కాశీకి ఉంది. అయితే ఇద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత సరే గురుగారు మీరు చెప్పండి, మీరు చెప్పింది మేము తీసుకొని మీరు చెప్పిందే నేను చేస్తాను అని చెప్పి కాశీ అంటాడు. కాశీ మైండ్ లో మాత్రం నేను గురుగారు చెప్పింది చెయ్యాలి, దాన్ని గొప్పగా అనిపించుకోవాలి, నేను మాత్రమే గురుకుల శాలకి గొప్పవాడిని అవ్వాలి అని చెప్పి ఆయనకుంటాడు. కాశీకి మాత్రం ఏమీ లేదు. సరే అని చెప్పి చెప్తాడు. ఒక మొక్క ఇస్తాడు పెట్టమని. ఆ మొక్క పెట్టు, అలా అడవిలో వెళ్తూ ఉండండి, ఇక్కడ నుంచి ఎడమ వైపున నువ్వెళ్ళు, కుడి వైపున నువ్వెళ్ళు అని చెప్పి కాశీకి కుడి వైపున పంపిస్తాడు, కేశవకి ఎడమ వైపున పంపిస్తాడు, అడవిలో వదిలేస్తాడు. మీరు ఎదురైతున్నప్పుడు ఒక్కొక్క మొక్కను తీసేస్తూ రండి అని చెప్పి చెప్తాడు. ఇద్దరు వెళ్తున్నప్పుడు ఇద్దరికి మొక్కలు ఎదురైతాయి. ఈయన చిన్న మొక్క తీసేస్తాడు, ఆయన పెద్ద మొక్క తీసేస్తాడు, ఈయనకన్నా కొంచెం పెద్ద మొక్క ఆయన తీసేస్తాడు. అలా తీసుకెళ్ళినప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఎదురైతాయి. పెద్ద పెద్ద చెట్లను తుంచగలుగుతాడా? తుంచలేడు. అయితే ఇది ఇక్కడికి ఇలా ఉంచండి. ఇంకో పరీక్ష పెడతాడు. ఇంకో పరీక్ష ఏం పెడతాడు అంటే మీరిద్దరు ఇంకో 4 రోజుల్లో చనిపోతారు, అని చెప్పి చెప్తాడు. కాశీ మాత్రం ఎంత ఆయన కుదిరినంట, నేను ఈ గురుకులాశాలని ఇంకో 10 ఏళ్ల పాటు పాలించాలి మా గురుగారి తర్వాత. మా గురుగారు ఏజ్ ఎలాగో అయిపోయింది, మా గురుగారు కొన్ని రోజులైతే చనిపోతారు, దీని తర్వాత నేనే అధికారిని కావాలి కదా ఈ గురుకులాశాలకి, ఇలా వెళ్తే ఇలా నేను చనిపోతే ఎలా అని కాశీకుంది. కానీ కేశవ్ మాత్రం ఎలా ఉంది, నేను బతికినన్ని రోజులు నా గురుకులశాలకి సేవ చేస్తే చాలు, అది 1 రోజు 2 రోజులు 3 రోజులు దానికి సంబంధం లేదు, కానీ మా గురువు గారు ఇచ్చిన పనిని మాత్రం నిర్వర్తించి అక్కడ నేను మంచి పేరు తెచ్చుకొని మంచిగా చనిపోయినా నాకు పర్వాలేదు అని చెప్పి కేశవ అనుకున్నాడు. ఇక కాశీ అలా అనుకున్నాడు, కేశవ ఈ విధంగా అనుకున్నాడు. అయితే వెళ్తూ ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, ఇచ్చిన పనులని నిర్వర్తిస్తున్నారు. కానీ కేశవ మైండ్ లో మాత్రం ఏముంది అని అంటే నేను చనిపోకముందు నేను ఇలా చేయాలి అని ఆ చుట్టుపక్కల ఉన్న శిష్యులందరికీ నేనే మీకు అన్ని మంచి చేసిన, నేను మీకు ప్రతి ఒక్కటి నేర్పించిన, ఈ గురుకులాల్లో మీరు ఇన్ని రోజులు బతకడానికి కారణం నేను, మీకు అన్ని నేను అందిస్తున్నా, వసతులు అందిస్తున్నా, బట్టలు అందిస్తున్నా, ప్రతి ఒక్కటి గురువు గారి దగ్గర తీసుకొని మీకు ప్రతి ఒక్కటి పక్కన నుంచి మీకు సేవ చేస్తున్నా, మీరు నేనే గొప్ప అని చెప్పాలి అని చెప్పి కేశవ చెప్తున్నాడు. అయితే కాశీ ఏం చేస్తున్నాడు, నేను చనిపోతున్నా అది తర్వాత విషయం, శిష్యులందరినీ కూర్చోబెట్టాలి, వాళ్ళందరూ మధ్య ఇంత బోధలు చేయాలి, అలా రోజులు గడుస్తున్నాయి. అయితే ఒక రోజు ఏం చేసిండంటే ఒక గిన్నెలో నీళ్ళు ఇచ్చిండు ఇద్దరికి, ఎవరికి, కేశవకి కాశీకి. కేశవ ఏం చేసిండు, తీసుకెళ్ళిండు పాత్రను పట్టుకొని, ఇది తీసుకెళ్లి అక్కడ ఈ నీళ్లు తీసుకెళ్ళి చెరువులో వేయండి అని చెప్పి చెప్పిండు. అంటే కేశవ కూడా ఇచ్చిండు, కేశవ గిన్నెలు ఇచ్చిండు. కేశవ మైండ్ ఏముంది, నేను ఇంకో 4 రోజులకు చనిపోతా, ఆ గిన్నెను పట్టుకొని ఈ నీళ్ళు ఒక్క చుక్క కూడా కింద పడకుండా తీసుకెళ్లి చెరువులో పోసి మళ్ళీ చెరువులో నీటిని ఇక్కడ వరకు తీసుకొని రండి అని చెప్తాడు. ఇక్కడ ఇచ్చిన నీటిని చెరువు వరకు తీసుకెళ్లేసరికి కేశవ గిన్నెల నుంచి నీళ్ళన్నీ పారిపోతాయి. ఆయన మైండ్ ఏముంది, నేను చనిపోతానే ఉంది. ఈయన మైండ్ ఏముంది, నేను చనిపోయినా పర్లేదు, కానీ నా గురుగారు అప్ప చెప్పిన పని ఈ నీటిని తీసుకెళ్లి సక్రమంగా అందులో పోయాలి, మళ్ళీ అక్కడ నుంచి నీటిని తీసుకొచ్చి ఇక్కడ మొక్కలో పోయాలి అనే ఒక చిన్న టాస్క్ ఇచ్చిండు అనమాట. అలా ఆ నీటిని తీసుకొని వచ్చి ఇక్కడ పోసిండు ఎవరు, కేశవ. ఈ కాశీ ఏం చేసిండు, తీసుకుపోయి ఆ నీటిని తీసుకెళ్ళి అక్కడ జరిగిపోయి మళ్ళీ ఆ నీటిని నింపి తిరిగి తీసుకొచ్చేసరికి ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి. అంటే ఇక్కడ గురుగారు చూసింది ఏంటంటే భక్తి, అంటే నిచ్చిన పనిని ఎంత నిస్వార్థంగా, ఎంత నమ్మకంగా దాన్ని ఎదుర్కొన్నారు, నేను ఇచ్చిన పనులను ఎంత నిర్విఘ్నంగా చేసిరు అని. ఇక్కడ నేను చెప్పిన మొక్కలు ఏంటంటే ఒక మంచి గుణము అనేది కాశీ మైండ్ లో కూర్చుంది. ఏంటి, భక్తి, నమ్మకం అనేవి ఈయనకున్నాయి. ఎవరికి, కాశీకి. కేశవకి ఏముంది,
ఎంతసేపు నేను గొప్ప అయిపోవాలి, నేను అనుకున్న పనులన్నీ కరెక్ట్ కావాలి, నేను దానికి రాజును కావాలి, ఇప్పుడున్న గురుకులశాలకి నేను రాజును కావాలి, ఇలా అనుకున్నాడు. అయితే గురువు గారికి తెలిసిపోయింది. ఇంకా తెలిసిపోతే ఇది అక్కడ మొక్కలు పీకడం అనేది, మీ చిన్న మొక్క నాటమని ఎందుకు చెప్పినాను, మంచి అనేది నాటండి మీ మనసులో. అది పెద్దదైన తర్వాత మహావృక్షం అనేది మంచిలాగే మారుతుంది కదా. మనం వేసిన విత్తనమే చెట్టులాగా వస్తుంది. అది ఏ చెట్టు, మంచి చెట్టు నాటితే మంచి చెట్టే వస్తుంది, చెడు చెట్టు నాటితే చెడు చెట్టే వస్తుంది. నువ్వు మంచి నాటినప్పుడు మంచి వృక్షం అయినప్పుడు ఆ మంచిని నువ్వు తీసేలేవు. ఇంకా అది కూడా నాటేటప్పుడే చెడు మొక్క నాటితే చెడు మొక్కనే వెలుగుతుంది. ఆ చెడు మొక్కను మళ్ళీ నువ్వు మనసులోంచి తీసేయగలుగుతావు. అంత పెద్ద చెట్టు నువ్వు నరకాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పి గురువు గారు అక్కడ ఈ చెట్టు సందేశం అనేది చెప్పారు. ఇంకోటి, నీళ్లు తీసుకెళ్లి అక్కడ పారబోసి మళ్ళా నీటిని ఇక్కడ తీసుకురామని ఎందుకు చెప్పిండు అని అంటే, వారిలో ఉన్న విఘ్నత, చెప్పిన పని పైన ధ్యాస ఎంత ఉంది అనేది పరీక్షించడానికి అంత దూరం పంపించారు. పంపించి మళ్ళీ వాళ్ళు ఎంత మంచిగా ఆ భక్తిని గురువు గారి వరకు చేర్చారు అనేది ముఖ్యం. ఆ విషయంలో కేశవనే నెగ్గాడు. అయితే నా దానికి, నేను ఇచ్చిన పనికి నిర్వర్తించిన కాశీ మాత్రమే దీనికి పాత్రుడు అని చెప్పి గురువు గారు చెప్పిన తర్వాత కేశవ ఏమన్నాడంటే, మేము నెల రోజుల్లో చనిపోతే టైం వచ్చేసింది అనమాట. మీరు చనిపోతారని చెప్పారు కదా మమ్మల్ని అని అంటే, నువ్వు చనిపోతావు అనే దానిపైనే పెట్టావు నీ ధ్యాస, నేను ఇచ్చిన పని పైన పెట్టలేవు కేశవ. కాశీ మాత్రం నేను చెప్పిన పనులను నిర్వర్తిస్తూ వచ్చాడు. అక్కడ ఏమైందంటే భక్తి, నమ్మకం అనేది ముడిపడి ఉన్నాయి. దాన్ని మాత్రం నిర్వర్తించింది మాత్రమే కాశీ. కేశవ నువ్వు మాత్రం ఎంతసేపు పక్క వారిని లోపపరుస్తూ వాళ్ళని నమ్మిస్తూ నీకోసం ఏదో చేయాలని చెప్పి చూస్తున్నావు. ఇలాంటి నమ్మకాలు ఉండడం వల్ల మనం రాజ్యం ఏది సాధించినా నీ కర్మకు మళ్ళీ నీ పక్కన ఎవరైనా వస్తారు. నువ్వు చెడునే కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు చెడు చేసి నువ్వు అధికారం తీసుకున్నా ఆ అధికారాన్ని కూర్చడానికి ఇంకొక అధికారంలోకి ఎవరో ఒకరు కర్మను అనుభవించడానికి వస్తారు అని చెప్పి గురువు గారు సందేశం ఇస్తారు. ఇక్కడితో ఇలా గడిచిపోయింది. అంటే భక్తి అనేది మనం చేసే పనిలో ఉండాలి. కానీ ఎంతసేపు ఇతరుల చెడును కోరుతూ, ఇతరులను వేధిస్తూ, ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం, నీ పట్ల ఉన్న ఆ శ్రద్ధ నీకుంటే, నీ తెలివి నీకుంటే పక్క వాళ్ళకు మంచి రూపంలో పంచాలి అని చెప్పి గురువు గారు ఇచ్చిన సంతోషం. ఇది కాశీకి మాత్రమే దక్కింది. అప్పుడు ఆ గురుకులానికి ఎవరు అయిరు నెక్స్ట్ తర్వాత శిష్యులు, కాశీ అయినాడు. కేశవ మాత్రం అదే చెడు ఆలోచనలతో తన అనారోగ్యాన్ని పాడు చేసుకొని చనిపోతాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, మనం నమ్మే భక్తి గాని పూజ గాని మన మనస్సును ప్రశాంతత పరిచే విధంగా ఉండాలి. అంతేగాని ఎంతసేపు మీరు పూజ చేసినంత సేపట్లో పక్క వారు ఏమైపోతున్నారు, వాళ్ళ డబ్బులు వచ్చేసరికి అట్లా ఇరు అనేది తీసేయాలి. ఈ భక్తి అనేది మన మనస్సును పక్క వారిని సంతోష పెట్టకున్నా బాధపడే విధంగా ఉండొద్దు అని ఈ గురువు గారు సందేశం మనకి ఈ విధంగా ఇచ్చారు. భక్తి అనేది మన మనస్సులో ఉంచుకుంటూ పక్క వారికి మంచి చేస్తూ వెళ్ళడమే నిజమైన భక్తి. అదే నిజమైన లింగార్చన. రోజు మేము లింగ పూజ చేసినాం, మెడలో లింగం వేసుకున్నాం, మేము ఇలా లింగాయతమి అని చెప్పుకోవడం కరెక్టే, మన పుణ్య ధర్మం మనం చేస్తాం. కానీ ఆ లింగ పూజ వెనుక ఉన్న భావం ఏంటి అని అంటే, ఇది పక్క వారికి మనం ఏం చేస్తామంటే మనకైనంత వరకు సహాయం చేద్దాం, కానీ పోతే ఊరుకుందాం. కానీ పక్క వాళ్ళు ఎంతసేపు ఏమవుతారు అనేది ఆలోచించొద్దు అనేది, చెడు ఆలోచించొద్దు, ఎవరి గురించి చెడు ఆలోచించొద్దు, చెడు మాట్లాడొద్దు అనేది ఈ మనకు గురువు గారు ఇచ్చిన సందేశంలో ఒక భాగం. ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఆత్మీయ శరణ బంధువులారా, నేటి వచన వైభవ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు మన ఆత్మీయ శరణ బంధువులు సహోదరి శ్రీమతి లక్ష్మీదేవి కొత్తూరికర్ గారు
విశ్వగురు బసవేశ్వర్ల వారి యొక్క దివ్య వచనాన్ని ఎంచుకొని ఇష్టలింగ పూజ మనం ఏదైతే ప్రతిరోజు చేసుకుంటామో ఇది నిష్ఠతో చేసుకోవాలి. యాంత్రికంగా ఏదో ఒక పని అని భావించకూడదు. రోజు ఆ ఇష్టలింగ పూజ చేసుకునే సమయము కూడా శరణులు ఎప్పుడు చేసుకోవాలని ఉపదేశించారనే విషయం కూడా సహోదరి తమ ప్రసంగంలో ప్రస్తావించారు. సుప్రభాత సమయದಲ್ಲಿ అంటే సూర్యోదయం ఇంకా కాకముందే ఇష్టలింగ పూజ ముగించుకోవాలి. ఎందుకు ఆ సమయం నిర్ధారించారు అంటే మన ఏకాగ్రత కొరకు. తెల్లారిన తర్వాత ఇంకా సృష్టిలో జరిగే క్రియలు ఏవైతే ఉన్నాయో ఆరంభమవుతాయి. పిల్లల అరుపులు, పశువుల కూతలు, ఇప్పుడైతే వాహనాల చప్పుడు, ఇదంతా కూడా మన ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయి. మన ఏకాగ్రత మనం ఎంత పెంచుకోవాలన్నా ఇటువంటి ఏవైతే అవరోధాలు ఉన్నాయో అంటే వాహనాల చప్పుడు కానివ్వండి, పక్షుల కిలకిల కానివ్వండి, పిల్లల అల్లరి కానివ్వండి, ఇవి మన ఏకాగ్రతను భంగం చేస్తాయి. కాబట్టి సుప్రభాత సమయದಲ್ಲಿ అర్థిಯಿಂದ అంటే నిష్ఠతో లింగ పూజ చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇంకా అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా వివరించేటందుకు ఒక చిన్న కథను కూడా ఎంచుకున్నారు. ఇద్దరు శిష్యుల కథ. అంటే అక్కడ నిష్ఠ అనేది ముఖ్యము. గురువుపై కానీ తన పైన కానీ తన చేసే పని పైన కానీ మనకు భక్తి శ్రద్ధతో చేయాలి. భక్తి అంటేనే విశ్వాసము, నమ్మకము. దాని పర్యాయ పదాల్లో విశ్వాసము, నమ్మకము, పరమ ప్రేమ ఈ విధంగా వివరించారు శరణులు. కాబట్టి ఆ విధంగా మనము ఇష్టలింగ పూజ చేసుకున్నప్పుడు దాని ఫలాలను మనము అనుభవిస్తాం. ఇష్టలింగ పూజ యొక్క ఫలాలను అనుభవించినప్పుడు మన నిష్ఠ ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుతూ పోతుంది. ఇష్టలింగం పైన మనకు అచంచలమైన నమ్మకము, విశ్వాసము ఏర్పడుతుంది. మనకు మానసిక శాంతి లభిస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు సుప్రభాతం కాకుండా ఏ 9 గంటలకో 10 గంటలకో 12 గంటలకో మనకు తీరిక ఉన్నప్పుడు ఎప్పుడు తీరికుంటే అప్పుడు చేసుకోవడం అనేది అది యాంత్రికంగా చేసుకునే పూజ మాత్రమే. ఏదో మనం ఒక మన ధార్మిక ఆచారాలను పాటిస్తున్నాం, అందులో భాగంగా ఇది కూడా ఒకటి చేసుకోవాలి. మన ఇష్టలింగ పూజ మనం ఏ విధంగా చేసుకుంటాం, మీ అంతరాత్మను మీరు ఒకసారి ప్రశ్నించి చూడండి, మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇక అందులో నేను కూడా ఒక్కని నేనే దానికి వేరుగా లేను. అందరం అదే విధంగా చేసుకుంటున్నాం. అదే అందుకు అంటే త్రికాల పూజ అనేది చేసుకోవాలని ఉంది. అది ఎవరికి సాధ్యమవుతుంది? గురువులు ఎవరైతే పూర్తిగా తమ జీవితాన్ని సమాజ సేవ కొరకు అంకితం చేశారో వారికి ఇది సాధ్యమవుతుంది. అదే అదే అంటే ఉదయము, మధ్యాహ్నము, అస్తమానం అనేది అదే త్రికాల పూజ ఉంది కదా. అంటే మనం వయసులో ఉన్నప్పుడు ఒకటి, నడి వయసులకు వచ్చిన తర్వాత ఒకటి, ఇంకా వృద్ధాప్యంలో ఒకటి కూడా కావచ్చు. దాన్ని ఆ విధంగా అయితే త్రికాల పూజ అనేది అందరికీ సాధ్యం కాదు. మనమంతా కూడా ఏదో ఒక కాయకాన్ని చేసుకోక తప్పదు. మన బతుకు తెరువు కొరకు ఏదో ఒక కాయకం మనం నిర్వర్తించాలి. కాబట్టి కాయకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని శరణులు ఇంకోవైపు ప్రబోధించారు.
ಕಾಯಕದಲ್ಲಿ ನಿರತವಾದರೆ ಗುರುದರ್ಶನವಾದರು ಮರೆಯಬೇಕು, ಲಿಂಗ ಪೂಜೆ ಆದರೂ ಮರಿಬೇಕು. కాయకానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. కాయకము నీవు లింగ పూజ ఎంత నిష్ఠతో చేసుకుంటున్నావో నీ కాయకం కూడా నీవు అంతే భక్తి శ్రద్ధలతో నిష్ఠతో నిర్వర్తించాలి. అప్పుడే దాని సత్ఫలాలన్నీ పొందగలుగుతావు. నీ వృత్తి నీకు నచ్చుతుంది, అప్పుడు నీవు చేసే కాయకం నీకు నచ్చుతుంది. మనమంతా కూడా మనం చేసే కాయకం పైన మనకు నిష్ఠ ఉండదు. ఇతరుల కాయకం మంచిగా అనిపిస్తుంది, ఇతరులు చేసే కాయకం మంచిగా అనిపిస్తుంది. ఎందుకు? దీనిపైన నీకు శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు. కాబట్టి నీవు చేసే కాయకం నుండి నీవు సత్ఫలితాలు పొందడం లేదు. నిష్ఠతో నీవు ఆ కాయకం చేస్తే నీకు దాని నుండి సత్ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా నిష్ఠతో ఇష్టలింగ పూజ, త్రికాల పూజ గృహస్థులకు సాధ్యం కాదు. ఎవరైతే తమ జీవితాన్ని సమాజ సేవ కొరకు అంకితం చేశారో స్వాములు, గురువులు, వాళ్ళకది సాధ్యమవుతుందేమో కానీ గృహస్థులకు కాదు. వారికి సుప్రభాతం సమయాన్ని లేచి ఇష్టలింగ పూజ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది, ఇంకా రాత్రికి చేసుకుంటే సరిపోతుంది. కానీ త్రికాల పూజ అది సాధ్యం కాదు. ఇక వారి వారి ఇష్టానుసారం ఇష్టలింగ పూజ చేసుకోవచ్చు. ఎంతసేపు చేసుకున్నారు, ఎన్నిసార్లు చేసుకున్నారు అనేది ముఖ్యం కాదు, ఎంత నిష్ఠతో చేసుకున్నారు అనేది అక్కడ ముఖ్యము. ఆ దిశలో ఈరోజు మన సహోదరి శ్రీమతి లక్ష్మీదేవి కొత్తూర్కర్ గారు ఈనాటి వచన వైభవ కార్యక్రమంలో ఎంతో చక్కగా వివరించారు. మనం చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలను తెలియజేస్తాం. ఇప్పుడు చిన్నారి